నమస్కారం. వెన్నెల న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. యూటీఎఫ్ పల్నాడు జిల్లా 4వ కౌన్సిల్ సమావేశం విజయవంతం. శరవేగంగా శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణం. రాష్ట్రంలో ఉపాధ్యాయులు అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. యూటీఎఫ్ పల్నాడు జిల్లా 4వ కౌన్సిల్ సమావేశం పట్టణంలోని వెల్లటూరు రోడ్డుకి కొండ కింద ద్వారకా నగర్లో నిర్వహించారు. కార్యక్రమాలకు ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఉపాధ్యాయులు న్యాయమైన కోరికలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయులకు ఇటీవల ఒక డిఏ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. మా వద్ద ఉంచిన ఉపాధ్యాయుల సమస్యలను మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు ప్రోత్సహించిన ప్రతి ఒక్క టీచర్కు ప్రత్యేక సన్మానం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకులను ముఖ్య అతిథులను దుశ్శాలతో సత్కరించి అభినందించారు. ఇంతటి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వాసిరెడ్డి హనుమంతరావు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల చేతుల మీదుగా దుశ్శాలతో ఘనంగా సత్కరించారు. హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. పార్లమెంట్లో మన భారతదేశంలో ఎంపీలు అత్యధికంగా మాట్లాడిన వాళ్ళల్లో మా తెలుగుదేశం పార్లమెంటు పార్టీ నాయకులు వారు ఎంపీలందరికీ కూడా మా టీం లీడరు, దాంతోపాటు అనేక సమస్యల్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తూ మరి ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి వ్యక్తి మన ఎంపీ గారు. దానిలో భాగంగా టెట్ నుంచి సీనియర్ ఉపాధ్యాయులను మినహాయించాలని కూడా పార్లమెంట్లో మాట్లాడటం ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి మన ఎంపీ గారిని హృదయపూర్వకంగా అభినందించాలని కోరుతున్నా. పెండింగ్ బకాయిలు ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను. ఇంకా డిఏలు ఇట్లాంటివి పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక మొన్న ఈ మధ్య ఒక డిఏ ప్రకటించారు. మిగిలిన కూడా మీకు పెండింగ్ ఉన్నటువంటి డిఏలు కూడా అంచెలంచెలుగా ఇవ్వడం జరుగుతుంది. సో టీచర్లు అంటే సమాజంలో మేధావులు, అందరికీ తెలిసిన విషయమే. ఈవెన్ మమ్మల్ని గెలిపించిన దాంట్లో కూడా మన యూటీఎఫ్ లీడర్ల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందులో ఎక్కువ యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలతో మిత్రులతో నాకెంతో మొదటి నుండి కూడా చాలా అవినాభావ సంబంధం. ప్రత్యేకించి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే నేను చీఫ్ విప్గా ఉన్నాను కాబట్టి అక్కడ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా నాకు తెలుస్తుంటాయి కాబట్టి ప్రధానంగా 10 లక్షల కోట్ల అప్పులతోటి మొదలైందండి మన ఎన్డీఏ ప్రభుత్వం. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక చారిత్రాత్మక తప్పిదం వలన ఈరోజు మీకు సమయానికి మొత్తం పెండింగ్ ఉన్న డిఏలన్నీ పూర్తి చేయడానికి ఆటంకంగా తయారైన విషయం చాలా వాస్తవాన్ని మీరు గుర్తించాల్సిందిగా నాయకులందరికీ, టీచర్స్కి మనం చేస్తున్నా. ఒక్క అవకాశం అంటే గెలిపించిన దాంట్లో ఒక చెయ్యి అట్లా అన్నారు. మళ్ళీ ఉపాధ్యాయులు బ్రాందీ షాపుల దగ్గర నిలబెట్టి ఆ ఉపాధ్యాయ వృత్తికి అగౌరవం చేసినటువంటి దుర్మార్గుడు. చరిత్రలో టీచర్స్ని బ్రాందీ షాప్ దగ్గర నిలబెట్టిన ముఖ్యమంత్రి నేను చూడలేదండి. అలాంటి దానికి కూడా సమర్థంగా గుణపాఠం చెప్పారు యూటీఎఫ్ కానీ టీచర్స్ సంఘాలు. మరి గత ముఖ్యమంత్రికి చాలా గట్టిగా బుద్ధి చెప్పారు. 94% ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారండి. జనసేన, టీడీపీ, బీజేపీ 94% చరిత్రలో రికార్డ్ అండి. ఇంతవరకు ఇంత పర్సంటేజ్ ఎమ్మెల్యేలు ఎప్పుడు గెలవాల, సమైక్యాంధ్రం ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ఎప్పుడు కూడా గెలవలేదు. ఇంత పెద్ద ఎత్తు గెలిపించిన దాంట్లో యూటీఎఫ్ కూడా కీలక పాత్ర పోషించింది అని మీ అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే మీ అందరినీ పర్సనల్గా నేను కోరేది ఒకటేనండి, మీరు 10 కోరితే దానిలో 60 to 70% మాత్రం మరి మ్యాక్సిమం పరిష్కరించే దిశగా ముందుకెళ్తామండి. అన్నీ తీర్చలేదని కోపం మాత్రం వద్దు. ఎందుకంటే విశాల దృక్పథం, టీచర్స్ అంటే ఉపాధ్యాయులు చాలా విశాల దృక్పథం ఉంటుంది. ఈ విశాల దృక్పథం నుండి ఆ 3 చేయలేదు, ఆ 2 చేయలేదు అనే దృక్పథం ఆలోచించకుండా ఈ 4 చేశారు, ఈ 6 చేశారు, చంద్రబాబు గారి పాలన వచ్చినాక మేలు జరిగింది అనే విధంగా మీ చంద్రబాబు గారి పాలనలో ఉపాధ్యాయులకు ఎప్పుడు గౌరవం పెరుగుతుంది. ఇది చాలా వాస్తవం. మేమందరం కూడా ఉపాధ్యాయులు అంటే గౌరవించిన వాళ్ళు, మమ్మల్ని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. మేము ఈ స్థాయికి వచ్చామంటే ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకంగా ఉందని మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నా. 6 సంవత్సరాల నుంచి కూడా చాలా మటుకు నేను మా పార్లమెంట్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కి చాలా వాటికి తిరగడం జరిగింది. తిరిగిన ప్రతి చోట కూడా అధ్యాపకులకు సంబంధించి కొత్త విషయం ఏదో ఒకటి తెలుస్తూనే ఉంది. కొన్ని చోట్ల ఒక ప్రిన్సిపల్ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చిన పెన్షన్ డబ్బులతో కొంత తీసి అక్కడ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం తినడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వారికి షెడ్ కట్టించి ఇవ్వడం అనేది కూడా నేను చూశాను.
ఇంకా కొంతమంది అయితే క్లాస్ రూమ్స్ కట్టించారు, కొంతమంది ఇంకా టాయిలెట్స్ కానీ వాటిని బాగు చేయడం కానీ ఇలా వాళ్ళు సొంత డబ్బులు తీసుకొని కొన్ని చోట్ల స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కొనివ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా స్కూల్స్ వెళ్ళినప్పుడు అక్కడున్న టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వారు డబ్బు ఖర్చు పెట్టడం ఒకటి, రెండోది సమయం చాలా కేటాయిస్తూ అక్కడున్న స్టూడెంట్స్ బాగుపడాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నారు అనేది నేను ఏదో ఇక్కడ చెప్తుంది కాదు, చాలా చోట్ల కూడా నేను చెప్తా ఉంటాను. మన దగ్గరికి వచ్చే ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి వచ్చే ఆర్గనైజేషన్ సంబంధించిన నాయకులు చూసి మీరు మొత్తాన్ని డిసైడ్ చేయమాకండి. వీళ్ళు వచ్చినప్పుడు కేవలం డిమాండ్స్ మాత్రం అడుగుతారు, ఈరోజు టెట్ అనో లేకపోతే ఇంకోటనో అడుగుతారు. కానీ 90% మంది అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో స్కూల్స్ లో పనిచేస్తూ ఉన్నారో వారు ఎప్పుడు కూడా విద్యార్థుల గురించి ఆలోచిస్తూ ఉంటారు, విద్యార్థుల బాగు గురించి ఆలోచిస్తారు. పొద్దున 6కి 6:30కి బయలుదేరి వెళ్తారు, కొంచెం ట్రైన్ ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది, బస్సు ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళి అక్కడ మళ్ళీ పనిచేసి మళ్ళీ సాయంత్రం రావాలి, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి. ఇది రోజువారీ దినచర్యగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కేవలం మన దగ్గరికి వచ్చిన వారే అడిగేదానికి మనం ఇరిటేట్ అవే పరిస్థితి కాకుండా ఇంకా వారి వెనకమాల చాలా మంది ఉన్నారు. వారి ప్రోత్సాహంతో నిజంగా పనిచేస్తున్న వాళ్ళు, గ్రౌండ్ లో పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారు మాట్లాడలేక వీళ్ళు అందరూ వచ్చి మాట్లాడలేక వీళ్ళు మాత్రం మన దగ్గర పంపిస్తా ఉన్నారు. కాబట్టి విందాం వీళ్ళు చెప్పేది కూడా అని చెప్పి చాలా మందికి మంత్రి లెవెల్లో వాళ్ళకి చెప్పాను. అధికారులుగా ఉన్న వారికి సెక్రటరీస్ కానీ వారికి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఇది ఒకటి పెరగడం అయితే, రెండవది ఈ 6 సంవత్సరాలను చూడటం అయితే కానీ ఈ 2 ఎక్స్పీరియన్సెస్ ద్వారా చెప్పండి. వినుకొండ గ్రామ దేవత మహిమాన్విత శక్తి కలిగి వచ్చిన భక్తులకల్లా కోరికలు ఇచ్చే కల్పితరువు శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణం శరవేగంగా జరుగుతున్నందున శ్రీ పోలేరమ్మ తల్లి భక్తి బృందం నల్లూరి పద్మ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలో త్వరితగతిన నిర్మాణం జరుగుతున్న శ్రీ పోలేరమ్మ తల్లి గుడి నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి వస్తు ధన భక్తి రూపంలో విరాళాలు అందజేయడం ఎంతో అభినందనీయంగా ఉందని, ఆ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. అమ్మవారి గుడి పునర్నిర్మాణానికి ఈరోజు విరాళాలు అందజేసిన ప్రతి ఒక్కరికి శ్రీ పోలేరమ్మ తల్లి సుఖ సంపదలు ఇచ్చి వారు కోరుకున్న కోరికలు నెరవేర్చాలని నిర్మాణ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇప్పటి వరకు మాకు 40 మంది దాతలు సహకరించారు. వాళ్ళందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాము. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వీళ్ళు ఇవ్వడం కాకుండా ఇంకో కొంతమందికి ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంకొకరికి కూడా చెప్పాలి అని కోరుకుంటున్నాము. మాకు ఇప్పటి వరకు కట్టుబడి నిమిత్తంగా గుడిపాటి రంగారావు గారు 1,11,116, సన్సెట్ గురవే గారు 1,11,116, గుబ్బా అన్నికిలా గారు, వెంకటరాజ నాగేంద్ర కుమార్ గారు వాళ్ళు 1,12,101 రూపాయలు సమర్పించారు. అదే కాకుండా ఇప్పుడు ఇంత క్రితం మాకు కొంత డబ్బులు ఇస్తానంటున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఎక్కువ ఇస్తున్నారు. నల్లం శ్రీనివాసరావు గారు 1,11,116, గుడివాడ వెంకటరత్నం గారు 50,116, గుడివాడ మల్లికార్జునరావు గారు 50,116, గొడవర్తి కిషోర్ గారు స్వప్న గారు 1,11,116. అట్లాగే అందరూ కూడా పెరుమాళ్ళ లక్ష్మణరావు గారు 1,50,116, పూజారి గారు గోళ్ళ వెంకటేశ్వర్లు గారు 2 లక్షల రూపాయలు సమర్పించున్నారు. సన్సెట్ వీరాంజనేయులు గారు 25,116 సమర్పించారు. పురోహిత్ ఉదయరామ్ గారు వాళ్ళు ఈరోజే ఇప్పుడే వాగ్దానం చేశారు, 50,116 సమర్పించారు. తర్వాత ఇంకా తవ్వా ఇందుమతి గారు 25,116 సమర్పించారు. చలవాది ఆంజనేయులు గారు వాళ్ళు 25,116 సమర్పించారు. వినుకొండ భాగ్యం గారు 65,600, వాళ్ళ నలుగురు కూతుళ్ళు 9 అల్లుళ్ళు అందరూ కలిపి కూడా సహకరించారు. అది గుంటకల వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం వాళ్ళ భార్య పిచ్చమ్మ గారు కూడా అలాగే 25,116 సమర్పించారు. అది గర్రా సుబ్బారావు గారు 25,116 సమర్పించారు. గర్రా భాస్కర్ రావు గారు 25,116 సమర్పించారు. పొత్తూరి శెట్టిబాబు గారు రవీంద్ర గారు 25,116 సమర్పించారు. జావీద్ అర్జున్ గారు 1,11,116 సమర్పించారు. అది గుడివాడ మల్లికార్జునరావు గారు 50,116, గుడివాడ కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం భార్య కుమారుడు లక్ష్మీలత మనోజ్ గారు 50,116 సమర్పించారు. అది పువ్వాడ వెంకటేశ్వర గారు ధర్మపత్ని గురువర్ధిని గారు 25,516 రూపాయలు సమర్పించారు. అది సన్సెట్టి గురవే అది కోట మల్లికార్జునరావు గారు 11,116 సమర్పించారు. అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
వినుకొండ ఆంజనేయులు గారు, ఉషా గారు 25,116 సమర్పించారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఇట్లా పొత్తూరి పెరుమాళ్ అమర్నాథ్ గారు 25,116 సమర్పించారు. వీరి కుటుంబాలు పోలేరమ్మ తల్లి ఆశీస్సులు అనుగ్రహం ఉండి అందరూ చల్లగా ఉంటారు. మిగిలిన వాళ్ళు చల్లగా ఉండాలి అని ఉండకూడదా అని కాదు, అందరూ కూడా చల్లగా ఉండాలి, అందరూ కూడా సహకరించాలి. కులాలకి మతాలకి అతీతంగా ఈ పోలేరమ్మ గుడి అనేటటువంటి గ్రామ దేవత అందరూ మాకు వస్తు రూపేణ లేకపోతే ఇది ఏదో ఒక రూపంలో వస్తువులు కానీ లేకపోతే డబ్బు రూపంలో కానీ ఏదో ఒకటి వాళ్ళకి చేతమైనంత ఇచ్చినంత సహకరించి మా గుడి నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. మండల కేంద్రమైన ఈపూర్లో రాష్ట్ర సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమ శాఖ డైరెక్టర్ రాపర్ల జగ్గారావు పుట్టినరోజు వేడుకలు స్థానిక గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాపర్ల జగ్గారావు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఈపూర్ గ్రామంలోని ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా లూథరన్ చర్చి పాస్టర్ మోజేస్ ప్రత్యేక ప్రార్థన చేసి రాపర్ల జగ్గారావుకు ఆశీర్వచనాలు తెలియజేశారు. ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఆ దేవాదేవుడు మరెన్నో ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రెవెన్యూ శాఖలో కొంతమంది భూ కబ్జాదారులకు ఒత్తాసు పలుకుతూ ప్రభుత్వాన్ని మోసం చేసిన వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు కాపీని వారికి ఇస్తూ సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర బీజేపీ నాయకులు అనుమతి తీసుకొని నిరసనకు దిగుతామని జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1995 సంవత్సరంలో వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి శివారు జాళ్లపాలెం గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్ 313/3లో పూర్తి విస్తీర్ణం 10-20 సెంట్లతో భూమిని మాల్బూరి అగ్రోటెక్ కృష్ణా జిల్లా వారికి డాక్యుమెంట్ నెంబర్ 2918/95 ద్వారా రిజిస్టర్లో ఉన్నారు. మొత్తం 4 ఎకరాల 83 సెంట్ల భూమిని ఎకరం 18 లక్షల చొప్పున 2020 సంవత్సరంలో జగనన్న కాలనీకి ప్రభుత్వానికి సుమారు 86 లక్షల రూపాయలకు ప్రభుత్వానికి అమ్మారు. ఈ చర్యపై రెవెన్యూ అధికారులు 15 రోజులు చర్యలు తీసుకోకపోతే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో సంప్రదించి వారి అనుమతితో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు ఒక ల్యాండ్ విషయంలో రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరుగుతుంది. ఒక భూ కబ్జాదారులకి 420లకి కాపాడుతున్నట్టు వైనం ఇది. ఇక్కడ ప్రభుత్వ భూమినే మోసం చేసి ప్రభుత్వాన్ని మోసం చేసి డబ్బులు తీసుకున్నటువంటి వైసీపీ గనుడు దానిపై ఫిర్యాదు చేస్తే వారికి నా ఫిర్యాదును పంపించి కాపాడుతున్నటువంటి సందర్భం. అందుకే మేము ఈ యొక్క సంఘటనపై కనుక 15 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే మా రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని సంప్రదించి వినుకొండలో నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తాము. ముఖ్యంగా విషయానికి వస్తే వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పంచాయతీలోని జాలపాలెం గ్రామంలో ఉన్నటువంటి 113/3 దాంట్లో ఉన్నటువంటి 10 ఎకరాల 20 సెంట్లని 3 ఎకరాల 63 సెంట్లను 1995లో అక్కడ ఉన్నటువంటి రైతులు మూల్పూరి ఆగ్రోటెక్ అనే వారికి రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ నెంబరు 29/18/95 29/18/95 అది దాంట్లో 3 ఎకరాల 63 సెంట్లు. ఇంకొక నెంబరు 67/1A దాంట్లో మొత్తం భూమి 2 ఎకరాల 96 సెంట్లు అయితే ఎకరం 33 సెంట్లు
ఎకరం 33 సెంట్లని మూల్పూరి ఆగ్రోటెక్కి 1995లో అమ్మారు. మొత్తం వెరైసి 4 ఎకరాల 86 సెంట్లు. అయితే దీనిపై ఈ 2 డాక్యుమెంట్లు ఇట్లా ఉంటే ఒక వైసీపీ నాయకుడు దాన్ని 2020లో ప్రభుత్వానికి, జగనన్న కాలనీకి ఇచ్చిన ప్రభుత్వానికి ఎకరం 18 లక్షల చొప్పున ప్రభుత్వానికి అమ్మాడు. అంటే రమారమి సుమారు 86 లక్షల రూపాయలు. మిగతా కూడా అమ్ముకున్నాడు. మనకి మున్పు లేకుండా ఇచ్చింది ఇది 86 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వాళ్ళు లబ్ధి పొందారు. అయితే ఈరోజు కూడా అడంగల్లో ఆ 2 నెంబర్లు కూడా మూల్పూరి ఆగ్రోటెక్ మీద ఆ 2 నెంబర్లు కూడా ఈరోజు కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఆ 2 నెంబర్ మూల్పూరి ఆగ్రోటెక్ మీద ఉన్నాయి. 2 ఈసీ అడంగల్ 2 తీసాం. 2 కూడా చిన్న రైట్ ఇన్ఫర్మేషన్ కింద మేము తీసుకున్నాం. 2 ఉన్నాయి. అయితే దాన్ని 2020లో ఒక గొట్టం పుల్లయ్య అనే అతని ఈ ప్రభుత్వానికి అప్లై చేసుకున్నాడు. అయితే అర్జీ కింద సంతకం పెట్టింది మాత్రం ఇంకొక వ్యక్తి. దాన్ని యాక్చువల్గా చూసుకుంటే ఆ గొట్టం పుల్లయ్య అనే వ్యక్తి 5/8/2020 చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ మా దగ్గర ఉంది. 5/8/2020 ఇదిగో. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పల్నాడు జిల్లా మహాసభ సందర్భంగా వినుకొండపట్నంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగం మొత్తం ప్రైవేటీకరణ జరుగుతుందని, ఉపాధ్యాయుల సంఖ్యతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య తగ్గుతుందన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారని, మా బోధన మేమే చేసుకుంటే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ర్యాలీకి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యారంగంలో సాల్ట్ పథకం పేరుతోటి ఏదైతే 2021లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో దానిలో భాగంగా ఇవాళ విద్య మొత్తం కూడా ప్రైవేటీకరణ వైపు వెళ్లే దానికోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్లో కోత విధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గింది, అలాగే విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో తగ్గుతూ ఉంది, నాణ్యత కూడా ప్రభుత్వ పాఠశాలలో తగ్గుతూ ఉంది. దీనికి కారణం ఏమిటనేటువంటి పాలక వర్గాలను అడుగుతూ ఉంటే ఉపాధ్యాయులు సరిగ్గా పాఠాలు చెప్పట్లేదని చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం కాదని యూటీఎఫ్గా చెప్తా ఉన్నాం. ఈరోజు పాఠశాలల్లో విద్యార్థులకి బోధన చేయించేటువంటి పరిస్థితిని ఇవాళ ఉపాధ్యాయుల్ని ఉపయోగించుకునే దానికోసం పాలకవర్గం ప్రయత్నం చేయట్లేదు. బోధనేతర కార్యక్రమాల పేరుతో జూన్ 12 దగ్గర నుంచి ఇప్పటి వరకు డిసెంబర్ వరకు ఒక్కరోజు కూడా పిల్లలకు ఒక 4 గంటలు స్వేచ్ఛగా వాతావరణంలో పిల్లలకు అక్షరాలు చెప్పుకోనికోకుండా ఈరోజు బోధనేతర కార్యక్రమం పేరుతో మెగా పీటీఎం పేరుతోటి, అలాగే విద్యా హక్కు, విద్యా రకరకాల కార్యక్రమాలతోటి వాళ్ళ 100 రోజుల కార్యక్రమంతో చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకనే మా బోధన మమ్మల్ని చేసుకొని ఇస్తే పిల్లలకి నాణ్యమైన విద్య అందిస్తాం, ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. రెండోది, పాఠశాల విద్యాశాఖ మొత్తం కూడా వెకేషన్ డిపార్ట్మెంట్. అందుకని సంక్రాంతి హాలిడేస్, దసరా హాలిడేస్ ఇస్తూ ఉంటారు. కానీ ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ అధికారులు 2వ శనివారం, ఆదివారం ఓహెచ్ లేవు అనేటువంటి పేరుతోటి 220 రోజుల కంటే క్యాలెండర్ కంటే ఎక్కువ పనిచేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి కాదని చెప్తా ఉన్నాం. రెండోది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్వయంగా చెప్పినటువంటి అంశం ఈరోజు వికేంద్రీకరణ వల్లే పరిపాలనలో నాణ్యత వస్తుందని చెప్తా ఉన్నారు, అభివృద్ధి వస్తుందని చెప్తా ఉన్నారు. కానీ పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు మొత్తం కూడా పాఠశాల విద్యను కేంద్రీకరించే పని చేస్తూ ఉన్నారు. ఏ చిన్న సెలవు కావాలన్నా కమిషనర్ గారి పర్మిషన్ కావాలని చెప్తా ఉన్నారు. మన ఎంఈఓలు, డిప్యూటీ డిఓలు, డిఓలకు కూడా ఈరోజు అధికారం లేకుండా మొత్తం రాష్ట్ర కేంద్రంలో విద్యాభవనంలో కేంద్రీకృతం అవడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అందుకనే కేంద్రీకృత విధానాలను విద్యారంగంలో మానుకోవాలి. అలాగే ఉపాధ్యాయుల మీద పెత్తనం చేసేటువంటి ధోరణి మానుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం ఉపాధ్యాయుల్ని బోధనకి మాత్రమే పరిమితం చేయాలని చెప్పి ప్రత్యేకించి కోరుతా ఉన్నాం. ఇలా చేయకపోతే రేపు భవిష్యత్తులో రేపు జనవరి 10, 11 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహాసభలని గుంటూరు జిల్లాలో
వెళ్ళిపోతా ఉన్నాం. ఆ గుంటూరు జిల్లా బహిరంగ సభ నుంచే పెద్ద ఎత్తున మేము పోరాట కార్యక్రమానికి ఇవ్వబోతా ఉన్నాం. మేము యూటీఎఫ్గా అయితే 2026 సంవత్సరం మొత్తం కూడా పోరాటాల సంవత్సరం, హక్కుల సాధన సంవత్సరంగా ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఈ యొక్క 4వ మహాసభలకు వచ్చేసిన అందరూ కూడా ఉద్యోగం తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం చాలా నిరంకుశంగా వస్తుంది. విద్యార్థులని పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులని బోధనతో పనులు కేటాయిస్తుంది. మాకు రావాల్సిన పిఆర్సీ కానీ, డిఎల్ కానీ, బకాయిలు కానీ, ఈఎస్ అనేటువంటి ఇవ్వలేదు. కాబట్టి వచ్చేటప్పుడు మేము అన్ని మీకు ఇస్తాము, సకాలంలో చెల్లిస్తామని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిన ఇంతవరకు పిఆర్సీ కమిషన్ ఇవ్వలేదు. 1000 కోట్లు 30,000 కోట్ల పెండింగ్ బకాయిలు పెట్టారు. ఉపాధ్యాయులు స్వేచ్ఛ వాతావరణంలో పాఠం చెప్పే పరిస్థితి కాకుండా చాలా రకాల యాప్లతోటి బోధన పరంగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, పిఆర్సీ డిఎల్కి వస్తున్నారా చేయట్లేదు. మేము విద్యార్థులకు పాఠాలు చెప్పడం కోసం మమ్మల్ని పాఠాలు చెప్పండి బాబు అంటే మేము ఉద్యమిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కలిసి బోధన కార్యక్రమం రద్దు చేసి మమ్మల్ని స్వేచ్ఛాయుతంగా పాఠాలు చెప్పుకునే విధంగా మాకు అవకాశం కల్పించేసి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళా కలుద్దాం.